చూడాలి. అప్పుడు ఆదిపురుషుకి ఇదే ఐమాక్స్ దగ్గర రివ్యూలు చెప్పొద్దు అన్నారు. మళ్ళీ అదే ప్రభాస్ గారి మూవీకి ఇక్కడ రివ్యూ చెప్పడం చాలా ఆనందం. చెప్పండి, ఓంరావుత్ డైరెక్షన్ నేర్చుకోవాలంటారా? ఓంరావుత్ గారు డైరెక్షన్ నేర్చుకోవడం కాదండి, ఫస్ట్ డైరెక్షన్ ఓకే, గ్రాఫిక్స్ డిజైనింగ్ అవన్నీ కూడా చూసుకోవాలి. ఫస్ట్ ఏదో చీకట్లో సినిమా చూసినట్టు ఉందా, ఇంకా ఆ మ్యాటర్ వదిలేద్దాం. రాముడే అర్జునుడే పాల్గొంటే అసలు ఇందులో గొప్ప విషయం ఏంటంటే, అసలు అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ చూస్తే నిజంగా కళ్ళంటే నీళ్ళు వస్తాయి. ఆయన హైట్కి ఆయన ఒక దేవుడి రూపంలో నిజంగా స్క్రీన్లో మనం చూసినట్టే ఉంది. నిజంగా ఆయన చూడడానికి నేను మళ్ళీ వెళ్తానండి. అంత గొప్పగా ఆయన డిజైన్ చేశారు క్యారెక్టర్. ప్రభాస్ గారు కామెడీగా ఆ చిట్టి క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ల్యాగ్ లేకుండా కొన్ని సీన్లు బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం మీరు సినిమాని వాట్సాప్లో మెసేజ్ చేసుకుంటే పక్కోడు తప్ప మీటింగ్లో పెట్టుకుంటే ఈ సినిమా అర్థం కాదు. కరెక్ట్గా సినిమాని చూస్తేనే ఈ సినిమా మైండ్కి ఎక్కుతుంది. ఓవరాల్గా ప్రభాస్ గారు ఆల్ ది బెస్ట్ అండి. ఇండస్ట్రీకి రాజమౌళి దొరికేశాడు. ఇండస్ట్రీకి రాజమౌళి కాదు, రాజమౌళి గారి స్టైల్ రాజమౌళి గారికి ఉంటుంది, మనోడి స్టైల్ మనోడికి ఉంటుంది. పునాదేశం ఎప్పుడు మర్చిపోకూడదు. రాజమౌళి గారే పాన్ ఇండియా మూవీకి పునాదేశం ఆయన, కానీ ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిగతా డైరెక్టర్లను రావడం అది గొప్ప విషయం. ఏంటంటే చాలా బెటర్గా అనిపించింది. లాస్ట్ టైం ఏళ్ళనే రావాల్సింది అనమాట, కొద్దిగా ఎలక్షన్స్ అవి వల్ల పోస్ట్ పోయింది. ఏదేమైనా కానీ మూవీ చాలా ట్రెండింగ్ అనిపించింది అనమాట. ఏంటంటే అసలు నెవర్ బిఫోర్ అనమాట. అసలు విజువల్ వండర్స్ కానీ అసలు తీసిన విధానం అయితే అసలు చాలా కొత్తగా ఉండదు. నాగార్జున థర్డ్ ఫిల్మ్ అయినా కానీ ఏంటంటే చాలా మెచ్యూర్గా, అంటే చాలా ఏంటంటే ఎక్స్ప్రెస్ అయ్యి తీసాడు అనమాట సినిమా. అయితే అదైతే చాలా బెటర్గా ఉంది. ప్రభాస్ అని ఏంటంటే వేరే లెవెల్లో చూపించాడు అనమాట. ఒక హాలీవుడ్ రేంజ్ కన్నా ఎక్కువ ఉండేటట్టుగా చూపించారు. అసలుకి బీజిఎం అవుతే అసలుకి గ్యూస్ బంప్స్ వస్తాయి బ్రో. అసలుకి ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా ఉంది? ఎంట్రీ అవుతే పీక్స్ అన్న, ఎంట్రీ కానీ బుజ్జితోటే ఉంటుంది అనమాట. అదే బుజ్జి కానీ ఏంటంటే ఒక ఫ్రెండ్గా, ఒక ఎమోషన్గా, కొద్దిగా డౌన్ చేస్తూ కామెడీగా చాలా బెటర్గా అనిపించింది. అలాగే బ్రహ్మానందం గారు కానీ క్యారెక్టర్ కానీ చాలా బెటర్గా ఉంది. అలాగే హైలైట్ ఏంటంటే ఆర్జీవి అసలుకి వస్తాడు ప్రభాస్ అన్న ఆర్జీవి మధ్య డైలాగ్స్ కానీ సూపర్గా ఉంటాయి. అలాగే రాజమౌళి గారు, అలాగే అనుదీప్ మనకి జాతిరత్నాలు డైరెక్టర్, అందరినీ ఏంటంటే యాక్టర్ని బదులు డైరెక్టర్ని పెట్టారు. అయినా కానీ ఏంటంటే చాలా ఫన్గా అనిపించింది అనమాట. సినిమా అయితే చాలా బెటర్గా ఉంది. ఎస్పెషల్లీ ఏంటంటే మనకి రజనీకాంత్ గారికి రోబో సినిమా చిన్నపిల్లలకి ఎంత ఇష్టమో, ఈ సినిమా కానీ ఏంటంటే చిన్నపిల్లలు తీసుకొని 3D ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళు ఏంటంటే ఫుల్ ఎంజాయ్ అవుతారు అనమాట. సమ్మర్ మిస్ అయిన ఫీల్లో ఈ సినిమా చూపించండి, ఫ్యామిలీతో అయితే వేరే వరల్డ్లో ఉంటుంది. పార్ట్ 1 ఏంటంటే మనకి బాహుబలి పార్ట్ 1 కొంచెం ఎంత హిట్ అయిందో అంతే ఉంటుంది అనమాట. పార్ట్ 2 ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి అనమాట. మనకి ఏంటంటే ఫుల్ పార్ట్ 2లోనే ఉందని మనకి హిట్ ఇచ్చారు. అదైతే చాలా బెటర్గా అనిపించింది. గూస్ బంప్స్ వస్తాయి. లాస్ట్ 20 minutes అంతా అరాచకమనే చెప్పొచ్చు అనమాట. మహాభారతం ప్రిఫరెన్స్ తీసుకొని ఈ సినిమా చూసారు. అదైతే చాలా బెటర్గా ఉంది. అంతా నచ్చిన క్యారెక్టర్ ఉంది. హైలైట్ అన్న హాఫ్ అన్ అవర్ దాకా ఫైట్ ఉంటుంది. కమలాసన్ గారిది ఏంటంటే కమలాసన్ గారి ప్రభాస్ మధ్య సీన్స్ లేవన్నా పార్ట్ 2లో ఉండొచ్చు. దీంట్లో ఏంటంటే ఎక్కువ అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారి మధ్య సీన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అదైతే మనకి అసలు పీక్స్ ఇద్దరు కట్అవుట్లే. ఆయన వయసు అయినా ఏంటంటే పవర్ తగ్గలేదు. ప్రభాస్ అన్న ఫైట్స్ చేస్తూ ఉంటే అతనికి వేరే వరల్డ్కి తీసుకెళ్ళాలి. కలికి పోతే చాలా బాగుంది. మీకు నచ్చిన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారండి సినిమాలో? మీకు గుర్తుండిపోయిన క్యారెక్టర్? విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? ఓకే అండి, కొంచెమే చూపించారు. కమల్ హాసన్ గారు నెగిటివ్ రోల్లో చేశారు కదా, ఓకే, అతని పర్ఫార్మెన్స్ మీకు ఎలా నచ్చింది? చాలా తక్కువ ఉందని చెప్పి చాలా తక్కువ టైం ఉందని చెప్పి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. మీరేమంటారు? చాలా తక్కువ ఉంది, బట్ సెకండ్ దాంట్లో మేడం మీరు ఈ సినిమాకి రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? గ్రాఫిక్స్ వైజ్గా ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే దీంట్లో డైరెక్టర్స్ ఉండడం జరిగింది, రాజమౌళి అండ్ ఆర్జీవి గారు అందరూ ఉన్నారు. డైరెక్టర్స్ని తీసుకోవడం ఎలా అనిపించింది? అంటే కొంచెం రాజమౌళి గారు అంటే చాలా వరకు స్టార్ కాస్ట్ ఉంది కదా, విజయ్ దేవరకొండ వీళ్ళంతా ఉన్నారు కదా, ఎలా అనిపించింది? ఆయనకి కూడా పెద్ద ఫ్యాన్ నేను విజయ్ దేవరకొండ. అందరూ కూడా చాలా పెద్ద పెద్ద కుక్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అసలు ఈ మూవీలో యాక్ట్ చేయడం, అందరూ తీయటం, మేము నిజంగా చూడడం మా అదృష్టం. ఎక్కడైనా బోర్ కొట్టిందా మేడం? అసలు లేదు, నేను సెకండ్ టైం చూడటానికి. థ్యాంక్ యూ.
unbelievable. It's very powerful Indian cinema in entire film industry. ఇలాంటి సినిమాని చూడాలంటే గొప్ప భారతీయులుగా మనం ఎంతో గర్వించగలిగాం. ఇలాంటి సినిమాని ఇండియన్ సినిమా స్థానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప భారతీయ చిత్రం. ఎక్కడి నుంచి వచ్చారు? I came from Malaysia. I came from Malaysia. I don't have any Telugu, but after Bahubali, I understand Telugu. I read season and I undertaking that total Telugu language. Now I am a complete Indian film industry audience. I am trained from Malaysia to India, and today morning for only even not seeing the Hyderabad, I am seeing the largest PCS train is released in Hyderabad. That's why I came from Malaysia to Hyderabad, Visaga, to see the global box office blaster Kalki movie. That's it, Indian film.